గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. నేను సోనియా. పశ్చిమ బెంగాల్లో 2 దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఏప్రిల్ 23, ఏప్రిల్ 29న పోలింగ్ కు షెడ్యూల్ ఇచ్చింది ఈసీ. గతంలో బెంగాల్లో 8 దశల్లో ఎన్నికలు నిర్వహించింది ఎన్నికల సంఘం. తాజాగా 2 దశల్లోనే పోలింగ్ కు వెళ్తుండటంతో ఆసక్తి నెలకొంది. 2 దశల్లో ఎన్నికల నిర్వహణ దేనికి సంకేతం అనే ప్రశ్నలున్నాయి. బీజేపీ, టీఎంసీలో ఎవరికి లాభం, ఎవరికి నష్టమని బేరీజీలు వేస్తున్నారు. బెంగాల్ అసెంబ్లీలో మొత్తం 294 సీట్లున్నాయి. తొలి దశలో 152 సీట్లకు, రెండో దశలో 142 సీట్లకు ఎన్నికలు నిర్వహిస్తోంది ఈసీ. ఇక బెంగాల్లో మరోసారి పాగా వేయడానికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చూస్తున్నారు. అయితే ఈసారి గెలిచి అధికారం చేపట్టాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. అందుకే 2 పార్టీలు బలంగానే పావులు కదుపుతున్నాయి. మరి కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల పోరు ప్రభావితం చేస్తుందా అంటే ఆ పార్టీలు ఉనికి కోసం పోరాటం చేయాల్సిన దుస్థితి ఉందని అంటున్నారు. ఒకప్పుడు బెంగాల్లో లెఫ్ట్ పార్టీలదే హవా. అలాంటి రాష్ట్రంలో చట్టసభలో లెఫ్ట్ ఉనికే కనుమరుగైంది. టీఎంసీ గాలిలో కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు 2 కొట్టుకుపోయాయి. ప్రస్తుతం బెంగాల్ ఎన్నికల యుద్ధం టీఎంసీ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా ఉంది. రెడ్డిగా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కొలీగ్ వంశీ న్యూస్ నుంచి లైన్ సిద్ధంగా ఉన్నారు. ఎస్ వంశీ, మనం చూస్తున్నాం మొత్తానికి పశ్చిమ బెంగాల్లో 2 దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ఆసక్తి నెలకొంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సోని, ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ కూడా అందుతుంది. 2 దశల్లో పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు జరుగుతుంటే ఇక ఫస్ట్ లిస్ట్ కూడా భారతీయ జనతా పార్టీ రిలీజ్ చేసింది. ఇందులో 144 స్థానాలకు ఫస్ట్ లిస్ట్ ను రిలీజ్ చేసింది భారతీయ జనతా పార్టీ. సో భారతీయ జనతా పార్టీలో అదేవిధంగా తృణమూల్ కాంగ్రెస్ కు కొరకరాని కొయ్యగా ఉన్నటువంటి సువేందు అధికారి మరలా భవానీపూర్ నుంచే పోటీ చేయబోతున్నారు. గతంలో మమతను ఓడించిన చరిత్ర కూడా తనకు ఉంది. సో మొత్తంగా మమతా బెనర్జీకి గట్టి ప్రత్యామ్నాయం ఎవరు అంటే అక్కడ సువేందు అధికారి కనిపిస్తున్న పరిస్థితి. గతంలో 8 దశల్లో ఎన్నికలు జరిగితే ఇప్పుడు 2 దశల్లోనే ఎన్నికలు నిర్వహించబోతున్నారు. సో ఎన్ని దశల్లో ఎన్నికలు నిర్వహించినా గెలుపు మాత్రం తనదే అంటుంది దీది. సో వీటన్నిటికన్నా ముందు కూడా మనం మాట్లాడుకుంటే ఒకప్పుడు పశ్చిమ బెంగాల్ అంటే లెఫ్ట్ పార్టీలు గుర్తొచ్చేవి, కానీ ఈ రోజు అవి ఉనికి కోసం పాకులాడుతున్న పరిస్థితి. మరో జాతీయ పార్టీ కాంగ్రెస్ ను కూడా చూస్తే సో దేశంలో ఏ విధంగా అయితే ఇబ్బందులు పడుతోందో ఇక్కడ కూడా కాంగ్రెస్ పశ్చిమ బెంగాల్లో కూడా కాస్త ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. లెఫ్ట్ అండ్ కాంగ్రెస్ ఉనికి కోసం పోరాడుతూ ఉంటే మొత్తంగా ఈ ఎన్నిక ఎవరి మధ్య పోటీ అంటే అటు భారతీయ జనతా పార్టీకి ఇటు తృణమూల్ కాంగ్రెస్ కు మధ్య భీకరమైన పోరైతే జరిగేది స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో చూద్దాం మరి ఏం జరగబోతుంది ఏంటి. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు దుద్దుకుంట వెంకటేశ్వర రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. ఇక పల్లె రామచంద్ర గౌడ్ గారు, టీపీసీసీ అధికార ప్రతినిధి, మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. సో రామచంద్ర గౌడ్ గారు కూడా జాయిన్ అయ్యారు. రామచంద్ర గౌడ్ గారికి, వెంకటేశ్వర్లు గారికి నమస్కారం అండి. వెంకటేశ్వర గారు, మొత్తంగా చూస్తున్నాం మొదటి లిస్ట్ ను కూడా ప్రకటించేశారు. ఏంటి దూకుడుగా వెళ్తున్నట్లుగా కనిపిస్తోంది. సో నోటిఫికేషన్ వచ్చిందో లేదో మొదటి లిస్టు 144. అంటే ఇక మనం చూసుకుంటే పశ్చిమ బెంగాల్లో మొత్తం 294 సీట్లుంటే 148 అక్కడ మ్యాజిక్ ఫిగర్. 144 ప్రకటించేశారు. సో ఏ విధంగా ఉండబోతుంది ఎన్నిక అనుకోవచ్చు, ఏం చెప్పదలుచుకుంటారు? మీకు ఇదే విధంగా అన్మ్యూట్ చేయండి సార్, అన్మ్యూట్ చేయండి, మీ వాయిస్ రావట్లేదు. ఇప్పుడు చూడండి. ఓకే. నా క్వశ్చన్ అర్థమైందా సార్ మీకు? వినిపిస్తుందా అండి? నా వాయిస్ వచ్చిందా మీకు? నా వాయిస్ రీచ్ అయిందా మీకు? నా క్వశ్చన్ అర్థమైందా? ప్లీజ్ కంటిన్యూ సార్. అందరికీ నమస్కారం. అయితే ఈ రోజు పశ్చిమ బెంగాల్లో మాకు ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి ఏదైతే కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాము, చిన్న రాష్ట్రమైన మేము ఎన్డీఏ అధికారంలో ఉన్నటువంటి పాండిచ్చేరి, ఈ ప్రతి చిన్న ఎన్నిక కూడా భారతీయ జనతా పార్టీకి ముఖ్యమే. కాబట్టి ఎన్నికలలో అభ్యర్థులను త్వరితగా మా పార్లమెంటరీ బోర్డు నిర్ణయించటం కానీ, అదే విధంగా మీకు తెలంగాణలో చూసుకుంటే కూడా కామారెడ్డిలో కాటుపల్లి వెంకటరమణారెడ్డి గారు ఏ విధంగా అయితే కేసీఆర్ మీద, రేవంత్ రెడ్డి గారి మీద నిలబడి మేము ఓడించాం. ఎందుకంటే ఎన్నికలలో మా స్థానిక నాయకత్వం అనేది మేము ఎప్పటికి కూడా ప్రోత్సహిస్తాము. తర్వాత తద్వారా ప్రజలకు కూడా మేము గట్టిగా పోరాడతామన్న సందేశం ఓటర్లకు కూడా జరుగుతుంది. అదే ఇచ్చారు. రైటే వెంకటేశ్వర్ గారు, ఇక్కడ మీరు చెప్తున్నట్టుగా
సో మీరు చెప్తున్న రెండు ఎగ్జాంపుల్ సువేంద్ర అధికారి, అదేవిధంగా ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్ కేసీఆర్ ని రేవంత్ ని ఎట్లయితే ఓడించారో అని చెప్తున్నారు, ఇది వ్యక్తి బలం అనుకోవాలా, పార్టీ బలం అనుకోవాలా? ఖచ్చితంగా పార్టీ బలమే. ఎందుకంటే ఇక్కడ చూడండి, జాతీయ పార్టీలలో గాని ప్రాంతీయ పార్టీలో గాని సింబల్ లేకపోతే గెలవడం కాదు. కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు గాని సువేంద్ర అధికారి గారు సాక్షాత్తు గతంలో మమతా బెనర్జీ గారి మంత్రివర్గంలో మంత్రి కూడా. కాబట్టి ఆమెను ఓడించారు, 4,000 మెజారిటీతో ఓడించారు ఒక ముఖ్యమంత్రిని. కాబట్టి ఖచ్చితంగా కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడం ఏమంటే, మేము అధినాయకత్వంతోనే పోరాడుతున్నాము, మా రాజకీయ ప్రత్యర్థిలో ఉండడం అనేది పక్కకు వెళ్లే అవకాశమే లేదు. ఈ రోజు కూడా మా సువేంద్ర అధికారి గారు బెంగాల్లో భవానీపురం నుంచి కూడా నిలబడుతున్నారు. వారు కూడా ఈ జాబితాలో వారి పేరు కూడా ఉంది. కాబట్టి పశ్చిమ బెంగాల్లో గడిచిన 15 సంవత్సరాలుగా, అంటే అది శారదా చిట్ ఫండ్ కుంభకోణం గానీ, ఉపాధ్యాయుల రిక్రూట్మెంట్ గానీ, సందేశీ ఖాళీ గానీ, తర్వాత మిగతా డాక్టర్ చదివినటువంటి అత్యాచారం గానీ, ఈ సంఘటనలన్నిటి కూడా పశ్చిమ బెంగాల్లో పూర్తిగా శాంతి భద్రతలు విఫలమయ్యాయి. విపరీతంగా అవినీతి ఆరోపణలు ఎదురై మమతా బెనర్జీ గారి మంత్రివర్గంలో అందరూ కూడా జైలుకి వెళ్ళిన పరిస్థితి. వారు సాక్షాత్తు దేశంలోని సుప్రీంకోర్టు దగ్గర నుంచి, ఎన్నికల సంస్థ దగ్గర నుంచి, అన్నిటిని కూడా పార్లమెంట్ దగ్గర నుంచి కూడా, వాళ్ళ పార్టీ ఎంపీ మహువా మైత్రి అయితే దుబాయ్ లో ఒక గెస్ట్ హౌస్ లో కూర్చొని ఆమె ఐప్యాడ్ ద్వారా క్వశ్చన్లు అడగడం కోసం లంచాలు తీసుకొని పార్లమెంటరీ పార్టీ సభ్యత్వం రద్దయిన పరిస్థితి. అదే ఆమెకే టికెట్ వచ్చింది. కాబట్టి దేశంలో దిగజారిన రాజకీయాలకు మమతా బెనర్జీ గారు ఉదాహరణగా మనం చెప్పొచ్చు. చివరికి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ఇస్తున్నటువంటి బియ్యం కూడా అమ్ముకున్నటువంటి పరిస్థితి. అదే విధంగా వలసదారులు, బంగ్లాదేశ్ నుంచి ఈ దేశంలోకి వలసదారులు ఎవరు వస్తున్నారో వాళ్ళందరికీ ఓటు ఇవ్వాలని ఈ రోజు కొట్లాడిన పరిస్థితి. వెంకటేశ్వర్ గారు, మొత్తంగా చూస్తున్నాం మిగిలిన రాష్ట్రాలన్నింటినీ భారతీయ జనతా పార్టీ ఒక కంటితో చూస్తే, సో మొత్తంగా పశ్చిమ బెంగాల్ పైనే భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం మొత్తం దృష్టి సారించింది అనేది సుస్పష్టంగా కనిపిస్తుంది. సో ఏంటి ఈసారి మమతను గట్టిగానే టార్గెట్ చేశారా? పశ్చిమ బెంగాల్లో జెండా పాతడానికి కమలదళం సిద్ధమైపోయిందా? ఏం జరగబోతుంది? లేదు, ఇక్కడ చూడండి, మాకు కరీంనగర్ మున్సిపల్ ఎలక్షన్ అయినా మేము గట్టిగానే తీసుకుంటాం. మమతా బెనర్జీ ప్లేస్ అయినా ఒకటే, అది ఎక్కడ భారతదేశంలో ఆసేతు హిమాచలం. ఏ ఎన్నికలను కూడా బూత్ స్థాయిలో, శక్తి కేంద్ర స్థాయిలో ఖచ్చితంగా సిద్ధం చేసుకుంటాం. ఈ రోజు తమిళనాడు ఎలక్షన్స్ లో కూడా నేను కూడా ఆ పనిలోనే ఉన్నాను. కాబట్టి ఏ ఎన్నికల్లో కూడా ఛాలెంజ్ గా తీసుకుంటాం. ఎందుకంటే మేము మమతా బెనర్జీ, ఇక్కడ చూడండి, 2016లో మా పర్సెంటేజ్ 10%, 2013లో మీకు 2021లో 39%, మాకు 38%. సో మొత్తంగా 77 సీట్స్ వచ్చినట్టుంది. 77 సీట్లు. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో 44.5% ఓట్లతో మేము మా 2/3 మెజారిటీతో గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాం. మమతా బెనర్జీ గారిని ఇంటికి పంపిస్తున్నాం. ఆమె పాలన జరిగినటువంటి అవినీతిని అంతటిని కూడా ఖచ్చితంగా కోర్టు బెట్లు ఎక్కించడం ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పటికే మమతా బెనర్జీకి అన్ని తెలుసు. ఎందుకంటే హైకోర్టును విమర్శిస్తారు, అదే విధంగా గవర్నర్ విమర్శిస్తారు, ప్రధానమంత్రి గారిని విమర్శిస్తారు, రాష్ట్రపతి సాక్షాత్తు గిరిజన మహిళను ఆ ప్రాంతంలోకి వెళ్తే ఆమె సాటి మహిళ ఉండి స్వాగతం చెప్పదు. కాబట్టి ఇటువంటి బెంగాల్ ప్రజలు ఆమెను ఇంటికి సాగనంపాలనే ఉన్నారు, కృతనిశ్చయంతో ఉన్నారు. కాబట్టి ఈ ఎన్నికలలో కాంగ్రెస్ మమతా బెనర్జీతో ఫైట్ చెప్తూ ఓట్లు ఇచ్చేందుకు కూడా ప్రయత్నం చేస్తారు. రామచంద్ర గారు నమస్కారం అండి. మొత్తంగా చూస్తున్నాం, సో టీఎంసీ భారతీయ జనతా పార్టీ మధ్య ప్రధాన పోటీ ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఒక జాతీయ పార్టీ అయినా ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకోవాల్సిన పరిస్థితులు కాంగ్రెస్ కు కనిపిస్తున్న పరిస్థితి. సో ఏంటి, ఎక్కడ ఈ లోపం కనిపిస్తుంది? కాంగ్రెస్ ఎందుకు గట్టి పోటీ ఇవ్వలేకపోతుంది? సో మరొకసారి, అంటే నెక్స్ట్ ఎలక్షన్ జరిగితే అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందంటూ కూడా నాయకులు చెప్తున్నారు. కానీ ఆ స్థాయిలో కాంగ్రెస్ ఎందుకు రాష్ట్రాల్లో తన ఉనికిని కాపాడుకోలేకపోతుంది? నమస్కారం అండి, అందరికి నమస్కారం మిత్రులకు. ముఖ్యంగా ఈ మధ్యలో, అంటే ఈ 5-10 సంవత్సరాల నుంచి జరిగే ఎలక్షన్ లో చూస్తున్నాము. ఎలక్షన్ల మట్టుకు వచ్చినప్పుడే వాళ్ళు ఉద్రేకంగా కొన్ని మత సామరస్యాలను దెబ్బతీసే రకంగా, రెచ్చగొట్టి మాట్లాడి లబ్ధి పొందే రకంగా ఉంటున్నది ఆ బీజేపీ అధికారంలో వస్తున్నది. అది ప్రజలు
నమ్ముతున్నారు. ఇవి హిందువుల పార్టీగా తీసుకొచ్చి రెచ్చగొట్టి లేని ఉన్నట్టు ఉన్నది లేనట్టు మళ్ళీ ఇంకోటి స్వచ్ఛమైన పరిపాలన అంటారు, కానీ అన్ని తప్పులు చేసి ఎన్నో స్కాములు చేసిన వాళ్ళను కూడా తీసుకొని వాళ్ళ దాంట్లో కలుపుకుంటున్నారు. ప్రభుత్వ సంస్థలైనా ప్రభుత్వాలకు సంబంధించిన ప్రజలకు ఉపయోగపడే సంస్థలను అమ్ముకోవడము, ప్రైవేటీకరణ చేయడము, ప్రైవేటీకరణ అదాని అంబానీలకు తొత్తులుగా వాళ్ళకు సపోర్ట్ గా వాళ్ళను ఆర్థికంగా అభివృద్ధి చేసే రకంగా చేస్తున్నారు. ఇంకో రకంగా చెప్పాలంటే వీళ్ళు ఏం చేసిందంటే ఒక రకంగా అధికారము అండ్ డబ్బు రెండును కలుపుకొని వాళ్ళు విచ్చలవిడిగా ప్రతి రాష్ట్రంలో ఖర్చు పెట్టడం జరుగుతుంది. కేరళ అనుకోండి, ఇంతకు ముందు జరిగే ఇప్పుడు పశ్చిమ బెంగాల్ అనుకోండి, ఇంకెక్కడైనా కానీ వాళ్ళు ఈ మధ్యలో చూస్తున్నాం అంటే అక్కడ ప్రతి దగ్గర స్థానికంగా వెళ్ళి వాళ్ళు అన్ని రకాలుగా ప్రలోభాలతో అనుకోండి స్థానికంగా చేసుకొని ఎన్నో రకాలుగా చేసి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. అది మానసికంగా ప్రజల యొక్క వీక్నెస్ తీసుకొని రెచ్చగొట్టి అక్కడ లబ్ధి పొందే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఒక బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా మీరు వాయిస్ వినిపించాలి కదా, ప్రజలను చైతన్యం చేయాల్సిన అవసరం మీకే ఉంటుంది కదా. బాధ్యత గల ప్రతిపక్షంగా ప్రజలను చైతన్యం చేయాల్సిన బాధ్యత మీపైనే ఉంటుంది. అధికార పార్టీ చేసే వైఖరిని ఎండగట్టాల్సిన బాధ్యత కూడా మీపైనే ఉంటుంది. ఎందుకు అంత సక్సెస్ కాలేకపోతున్నారు మరి? ఇక్కడ ఏమైతుందంటే అధికారము డబ్బు బలంతో వాళ్ళు ఆ రకంగా చేస్తున్నారు అనేది ప్రతి ఒక్కరి దగ్గర జరుగుతుంది. వాళ్ళు చేసిన అభివృద్ధి అనేది ఎక్కడ కూడా కనబడతలేదు. ఈ 12-13 సంవత్సరాల్లో వాళ్ళు ఎక్కడ ఎవరికి చేసిండ్రు? 15 లక్షల రూపాయలు ప్రతి అకౌంట్ లో చేస్తామని చెప్పారు, అది చేయలేదు. ఇంకోటి మన నిరుద్యోగ సమస్యను 2 కోట్ల మంది ఉద్యోగాలను ఇస్తాం, మనం ఉన్న ఉద్యోగాలనే పీకేసే ప్రయత్నము చేస్తున్నారు. వాళ్ళు ప్రతి పార్టీలో నుంచి ముఖ్యులను వాళ్ళ మీద ఎన్నో స్కాములు చేసి ఆ స్కాములు ఉన్న వాళ్ళను వాళ్ళ దాంట్లో కలుపుకొని పునీతులను చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా ప్రజలు గమనిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా లౌకికమైన పార్టీ, అన్ని ప్రాంతాలను అన్నిటిని కూడా చూసుకొని ముందుకెళ్తుంది. ఇక్కడ అధికారాన్ని డబ్బును ఉపయోగించుకొని వాళ్ళు విచ్చలవిడిగా ప్రతి ప్రాంతంలో జరుగుతున్నది, దాన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు. దాంట్లో దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీకి మనుగడ ఉంటదని ఆశిస్తున్నాను. అదే రకంగా ఈ రోజు కూడా ఏప్రిల్ 9th రోజు అన్ని రాష్ట్రాల్లో ఎలక్షన్స్ పెట్టుకొని 23rd రోజు బెంగాల్ పెట్టుకోవడం ఉద్దేశం ఏంటంటే 2 విడతలుగా పెట్టుకోవడం ఉద్దేశం ఏంటంటే అన్ని ప్రాంతాల నుంచి వాళ్ళు తీసుకొచ్చి అన్ని రకాల అంగులను బలాలను ఉపయోగించి అక్కడ లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఏంటంటే అధికార బలంతోని డబ్బు బలంతో ఈ రకంగా చేస్తుండ్రా అనేది ప్రజలు గమనిస్తున్నారు. వెస్ట్ బెంగాల్ అని కాదు, ప్లీజ్ మళ్ళీ మీకు టైం ఇస్తాను. రామచంద్ర గారు, వెంకటేశ్వర గారు, ఏంటి మొత్తంగా అధికార దుర్వినియోగంతోనే భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది తప్ప సో ఒక మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారు, మత రాజకీయాలకు తెరలేపుతున్నారు, ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా తొంగలో తొక్కుతున్నారు. అండ్ పశ్చిమ బెంగాల్లో 2 విడతల్లో ఎన్నికలు నిర్వహించడం కూడా మొత్తంగా భారతీయ జనతా పార్టీ దండు మొత్తం ఒకేసారి పశ్చిమ బెంగాల్లో పాగా వేసి అక్కడ ప్రభుత్వాన్ని పడగొట్టి తాము అధికారంలోకి రావాలని కుట్ర పన్నుతున్నారంటూ కూడా వినిపిస్తున్న విమర్శ. ఏం ఆన్సర్ చేస్తారు? వినిపిస్తుందండి? యా ప్లీజ్ కంటిన్యూ సార్. వినిపిస్తుందా? ఎస్ కంటిన్యూ సార్. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అన్ని ఎన్నికలలో గెలిస్తే అది కాంగ్రెస్ పార్టీ ఆరోపణ ఒక విధంగా ఉంటుంది. అదే హిమాచల్ ప్రదేశ్ లో, తెలంగాణలో, కర్ణాటకలో గెలిస్తే, తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో గెలిస్తే అది ప్రజల ఆమోదం. బీజేపీ గెలిస్తే అది మత ప్రాతిపదికన. ఎంఐఎంతో ఎవరు పొత్తు పెట్టుకున్నారు? ఎంఐఎం యొక్క హైడ్రా పరిధిలో ఉన్నటువంటి కాలేజీలు కూల్చండి ఎవరు ఇక్కడ మతతత్వ రాజకీయాలు చేస్తున్నది? రేవంత్ రెడ్డి గారు సాక్షాత్తు ఏం మాట్లాడారు? ముస్లింలు అంటే కాంగ్రెస్ అంటే ముస్లింలు, భారతదేశం అంటే ముస్లింల కోసం కాంగ్రెస్ పార్టీ పుట్టిందే దానికోసం అని చెప్పాడు. ఒక చిన్న సబ్మిషన్ రామచంద్ర గారి నుంచి. రామచంద్ర గారు, ఏంటి మీ సబ్మిషన్? ఏంటి మీ సబ్మిషన్ ఏంటి చెప్పండి. మొన్న ఎలక్షన్ లో వాళ్ళు ఎంఐఎం తో పొత్తు పెట్టుకొని అక్కడ మన ఏదంటే కరీంనగర్ లో వాళ్ళ సపోర్ట్ తీసుకోవడం జరిగింది. కొన్ని జాగాలలో బీఆర్ఎస్ బీజేపీ కలిసిన ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ప్రతి దగ్గర కూడా వాళ్ళు మొన్న మున్సిపల్ ఎలక్షన్ లో చేసిన ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. రఘునందన్ ఎంపీ గారు సొంతగా బీఆర్ఎస్ కు బీఆర్ఎస్ బీజేపీ అంటే అక్కడ
బీజేపీ ఒక ఓటు కూడా అంటే లేని కౌన్సిలర్ దగ్గర వాళ్ళు వచ్చి ఓటు వేయడం జరిగింది. అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు చేస్తారేమో తప్పు వేరేటోళ్ళు చేస్తారంట. ఎంఐఎం తో కూడా కలిసి చేసినది ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. దాన్ని కూడా ఎన్నో రకాలుగా మొన్న మున్సిపల్ ఎలక్షన్ లో తెలవడం జరిగింది. ఉదాహరణలతో సహా తెలుసుకోండి. ఆన్సర్ తీసుకుందాం. ఎంపీ బీజేపీ రఘునందన్ రావు గారు పోయి రామచంద్ర గారు ఆన్సర్ తీసుకుందాం ప్లీజ్. మీ సబ్మిషన్ మీది, మీ సబ్మిషన్ ఆన్సర్ తీసుకుందాం ప్లీజ్. వెంకటేశ్వర గారు, భారతీయ జనతా పార్టీ జమ్మూ కాశ్మీర్ లో మహబూబా ముఫ్తీ పార్టీతో కూడా మేము కలిసి పనిచేశాము. ఎన్నికల తర్వాత కాదు, సంకుచిత రాజకీయాల కోసం, మత సంతృష్టీకరణ కోసం, వారిని సంతృప్తి పరచడం కోసం మేము పనిచేయడం లేదు. మీరు ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ క్వశ్చన్ చేస్తా ఉంది. మీరు హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళ విద్యాలయ బిల్డింగ్లు ఎందుకు కూల్చటం లేదు? మిగతా అందరివి కూడా కూల్చారు కదా తెలంగాణలో, ఎందుకు కూల్చటం లేదు? మీరు చేస్తున్నటువంటి మత రాజకీయాలు కాదు. టాపిక్ డైవర్ట్ అవుతుంది. మనం పశ్చిమ బెంగాల్ రాజకీయం గురించి మాట్లాడుకుందాం. సో మొత్తంగా ఇప్పుడు మనం పశ్చిమ బెంగాల్కి వద్దాం. పశ్చిమ బెంగాల్ ఎన్నికలలో వంశీ గారు, పశ్చిమ బెంగాల్ ఎన్నికలలో 2 దశలలో 8 దశలలోని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నలు ఏమనెత్తుతా ఉంది. నేను ఒక ప్రశ్న అడుగుతా. 2021లో 8 సార్లు ఎన్నికలు జరిగితే మీరు నోట్ చేసుకోండి. ఏదైతే కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి అండమాన్ నికోబార్ దీవుల్లో మొత్తం 2,30,000 ఓట్లు, 40,000 ఓట్లు బంగ్లాదేశ్ నుంచి, రోహింగ్యా నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ ఎస్ఐఆర్ జరపక 8 విడతల్లో ఎలక్షన్ చేస్తే వాళ్ళకు విమాన టికెట్లు, బోట్ల టికెట్లు కొనిచ్చి ఓట్లు వేసినారు. 30,000 ఓట్లు వచ్చినాయి. ఎక్కడి నుంచి 2,30,000 ఓట్లలో 30,000 ఓట్లు అదనంగా వచ్చాయి. ఇది ఎస్ఐఆర్ లో బయటపడింది. ఇంకా మమతా బెనర్జీ గారు ఎస్ఐఆర్ గురించి మాట్లాడతారు. మొత్తం 57 లక్షల ఓట్లు ఎస్ఐఆర్ లో తీసేస్తే అందులో 17 లక్షల ఓట్లు ముస్లింస్ మాత్రమే ఉన్నాయి, మిగతాటివి కాదు. ఇది సంతృష్టీకరణ రాజకీయాలు. ఇది ముస్లింస్ గురించి మాట్లాడుతుంది మమతా బెనర్జీ, కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది, రాహుల్ గాంధీ గారు మాట్లాడతారు, అజీర్ రంజన్ చౌదరి గారు మాట్లాడతారు, అందరూ మాట్లాడతారు. పశ్చిమ బెంగాల్లో గ్రాస్ రూట్ లెవెల్లో కాంగ్రెస్ పార్టీకి ఒకటే ప్రశ్న, మమతా బెనర్జీని మీరు వ్యతిరేకిస్తున్నారా? మమతా బెనర్జీ యొక్క పరిపాలనను మీరు వ్యతిరేకిస్తున్నారా? అవినీతిని వ్యతిరేకిస్తున్నారంటే అవునని చెప్తారు. ఇక్కడ ఇంకొక ప్లేస్ లో, ఢిల్లీలో ఏమో ఇంకొక విషయం చేస్తారు, అక్కడేమో పోటీ చేస్తారు. వీళ్ళందరూ కూడా ప్రతిపక్ష ఓట్లు చీల్చడం కోసమే కాంగ్రెస్ గాని, కమ్యూనిస్టులు గాని మమతా బెనర్జీకి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీకి పడే ఓట్లన్నీ కూడా చీల్చడం కోసమే ఈ రోజు కమ్యూనిస్టులు గాని, సెక్యులర్ ఫ్రంట్ గాని ఇవన్నీ కూడా జమై అక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాకోకుండా ఉండడానికి చేతులు. అయితే ఈ ఎన్నికలలో పరిస్థితులలో కుదిరేదే కాదు, 44.5% ఎన్నికల్లో 2/3 మెజార్టీతో భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ ప్రభుత్వం ఏర్పాటు పడిపోతుంది. అయితే ఈ మళ్ళీ టైం ఇస్తాను వెంకటేశ్వర రెడ్డి గారు, మళ్ళీ మీకు టైం ఇస్తాను. రామచంద్ర గారు, ఏంటి అసలు కాంగ్రెస్ పార్టీ పశ్చిమ బెంగాల్లో ఎంతవరకు పోటీ ఇవ్వబోతుంది, ఏం చేయబోతుంది, కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఏంటి బెంగాల్ కి సంబంధించి? కాంగ్రెస్ పార్టీ అక్కడ మమతా బెనర్జీతోని కానీ వేరే పార్టీలతో కానీ ఒప్పందం లేకుండా, అంటే పోటీ అంటే సపోర్ట్ లేకుండా ఇండిపెండెంట్ గా నిలబడే ఛాయిసెస్ ఉన్నాయి. కానీ అక్కడ పరిస్థితులను బట్టి వీళ్ళు ఏంటంటే ఉన్నారు ఇంతకు ముందు, తర్వాత వచ్చిన మమతా బెనర్జీ గారు వాళ్ళ అధికారంలో ఉన్నారు, వాళ్ళకు ఛాయిసెస్ ఉన్నది. బట్ మళ్ళీ ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఆడ అధికార దుర్వినియోగంతో ఎన్నో రకాలుగా చేస్తున్నారు. ఇంకోటి, మీరు రోహింగాల గురించి మాట్లాడుతున్నారు. మీరు 12 సంవత్సరాల నుంచి వచ్చిన రోహింగాలను ఎంతమందిని తీసివేయడం వెనుకకు పంపించిండ్రు. మీరు మా ఎలక్షన్ల ముందే తీసుకొచ్చి మత రాజకీయాలు తీసుకురావడం జరుగుతుంది. మీరు అంటారు నేషనల్ హైవే మీద ఎన్నో ముస్లింస్ హిందువులకు సంబంధించిన గుళ్ళని తీసేస్తున్నారు, కానీ మైనారిటీలకు సంబంధించినది ఒక్క దర్గానన్నా ఒకటైనా మీరు ఈద్గానన్నా మీరు తీసేసేసారు. ఈ 12-13 ఉన్న రోడ్ల మీద అనుకోండి, ఎక్కడైనా కానీ మీరు రామచంద్ర గారు జరిపే వాళ్ళకు ప్రత్యక్షంగా చూపించారు. ఎలక్షన్లకు మట్టుకే వీరు మత రాజకీయాలను తీసుకురావడము, అదే రకంగా
రామచంద్ర గారు, వినియోగం తీసుకురావడం, ఒక చిన్న సబ్మిషన్ నాది. ప్రోత్సహించడం, ప్రైవేట్ వ్యక్తులను ప్రోత్సహించడం, ప్రైవేట్ గా వాళ్ళు అంటే ఇతర పార్టీ మీకే టైం ఇస్తాను, మీరే మాట్లాడుతారు కానీ ఒక చిన్న క్వశ్చన్. వాళ్ళని తీసుకొని మీరు ఆర్థికంగా బలపడే రకంగా ప్రయత్నాలే చేస్తున్నారు తప్పించి ఏ రకంగా కూడా ఏం చేయలేకపోతున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మేము మాత్రం పశ్చిమ బెంగాల్లో ఇండిపెండెంట్ గానే ఏ దాంతో ఈ సంబంధం లేకుండా ఓన్లీ కాంగ్రెస్ పార్టీగా ఎన్ని సీట్లు వచ్చినా రామచంద్ర గారు, రామచంద్ర గారు, పశ్చిమ బెంగాల్లో అసలు కాంగ్రెస్ ని పరిగణలోకి తీసుకోవట్లేదు, ఏ పార్టీ కూడా కాంగ్రెస్ తో పొత్తుకి అంగీకరించట్లేదు, కాంగ్రెస్ తో పొత్తొద్దని తేల్చి చెప్పేస్తున్నాయని ప్రతిపక్షాల నుంచి వినిపిస్తున్న విమర్శ. మరోవైపు ఏమో మిగిలిన రాష్ట్రాల్లో కూడా సో కాంగ్రెస్ అంటే ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ సీట్లు నాకు ఇన్ని కావాలి అని డిమాండ్ చేయాల్సిన కాంగ్రెస్ పార్టీ ఎవరు ఎన్నిస్తే అన్ని తీసుకుందామనే స్థితిలోకి వెళ్లిపోయింది అని కూడా మీపై వినిపిస్తున్న విమర్శ. ప్రధాన ప్రతిపక్షంగా డిమాండ్ చేయాల్సిన కాంగ్రెస్ ఎవరు ఎన్నిస్తే అన్ని తీసుకుందామన్న ధోరణిలో ఉంది అని కూడా వినిపిస్తుంది. సో ఏంటి అసలు, ఎందుకు ఈ పరిస్థితులు ఎందుకు వచ్చాయి కాంగ్రెస్ కి? కాంగ్రెస్ కు అక్కడ స్థానికంగా కొద్ది ఇబ్బంది పరిస్థితి ఉన్నది. ఎందుకంటే అక్కడ ఉన్న మెయిన్ లీడర్లను అటు మన మమతా బెనర్జీ గారు తీసుకున్నారు, ఇటు బీజేపీ వాళ్ళు స్థానికంగా అక్రమంగా అక్కడిక్కడ వలసలు పోవడం జరిగింది. అక్కడ స్థానికంగా కాంగ్రెస్ పార్టీ కొద్దిగా వీకే ఉన్నదని మేము తెలపడం జరుగుతున్నది. దాంట్లో మేము లౌకికంగా ఓన్లీ మేము అనేది ఏంటి అంటే ఒక మైనార్టీలకు, క్రిస్టియన్స్ కు, ముస్లింస్ కు సపోర్ట్ గా లేదు, అన్ని పార్టీలు అందరిని కూడా కలుపుకునే ప్రయత్నం చేస్తున్నాము. కానీ వీళ్ళు ఏంటంటే లబ్ధి కోసానికి ఎక్కడ అవసరం అనుకుంటే అక్కడ వాళ్ళు ఓటు బ్యాంక్ రాజకీయం చేస్తున్నారు. అటు పశ్చిమ బెంగాల్లో అనుకోండి, వేరే భారతదేశంలో ఎక్కడైనా కానీ వాళ్ళు మత రాజకీయాన్ని రెచ్చగొట్టి అక్రమదారులను వాళ్ళ దాంట్లో కలుపుకొని వాళ్ళు బలోపేతం కావడానికి కృషి చేస్తున్నది. తాత్కాలికంగా, శాశ్వతంగా కాదు. శాశ్వతంగా వచ్చేది ముందు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఉంటది. ఇప్పుడు కూడా వాళ్ళు చేసింది అంటే పశ్చిమ బెంగాల్లో లేట్ గా అంటే 23rd అంటే మామూలుగా 9th నుంచి అంటే 15-16 రోజుల తర్వాత పెట్టుకుంటున్నారు. అంటే అన్ని బలాలను అన్ని సమీకరించి ఆ ఏరియాలో తీసుకురావాలని ప్రయత్నిస్తారు. రోహింగాల గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, ఈ 13 సంవత్సరాల్లో రోహింగాలను ఎంతమందిని వాపస్ పంపించేవాడారు, ఎంతమందిని లెక్కలు తీయడం జరిగింది, ఏ రకంగా చేయడం జరిగింది. ఈ రకంగా చేయాలంటే వాళ్ళే మత రాజకీయాన్ని చేసుకుంటా వాళ్ళ ద్వారా లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు ఎక్కడైనా కానీ. దీన్ని మాత్రం ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు వాళ్ళని ఎక్కడ ఏం చేయాలి, భవిష్యత్తులో వాళ్ళకు ప్రజల రుచి, ప్రజాభిప్రాయాల నుంచి వాళ్ళకు వ్యతిరేకత ఏర్పడుతుంది అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నానండి. వెంకటేశ్వర్ గారు, ఫైనల్ గా చూస్తున్నాం దక్షిణ బెంగాల్లో భారతీయ జనతా పార్టీకి అంత అనుకూలమైన పరిస్థితులు లేవు. మమత అక్కడ తన బలాన్ని నిలుపుకోబోతున్నారు. మరోవైపు ఉన్న బలం కూడా సువేందు ద్వారా వచ్చిందే తప్ప భారతీయ జనతా పార్టీకి పశ్చిమ బెంగాల్ ప్రజల మద్దతు అయితే పూర్తిగా లేదు అనేది సుస్పష్టమవుతున్న పరిస్థితి. దక్షిణ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ వ్యూహాలు ఈసారి ఎలా ఉండబోతున్నాయి? మమతను అక్కడ ఢీగొట్టబోతున్నారా? మమత పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ, తర్వాత ఇండియా కూటమిలోని కమ్యూనిస్టు పార్టీలు, తర్వాత కాంగ్రెస్ పార్టీ, వీళ్ళందరూ దేశానికి ఒక సమాధానం చెప్పాలి. మాది ఇండియా కూటమని చెప్తున్నారు. తెలంగాణలో మాకు సిపిఐ మిత్రపక్షం అని చెప్తారు. తర్వాత వీరు ఎందుకు విడివిడిగా పోటీ చేస్తున్నారో దేశ ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇప్పుడు కేరళలో విడివిడిగా పోటీ చేస్తామని చెప్తున్నారు, తర్వాత పశ్చిమ బెంగాల్లో వేరుగా పోటీ చేస్తామని చెప్తున్నారు. దీన్ని ప్రజలు నమ్మి వీళ్ళ కూటమికి ఓట్లు వేయాలన్నా పార్లమెంట్ ఎలక్షన్స్ లో రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని అంగీకరించాలన్నా. అదేవిధంగా కాంగ్రెస్ మిత్రులు ఒక ప్రశ్న అడిగారు, భారతీయ జనతా పార్టీ ఆ పార్టీలో ఉండే వాళ్ళని అక్రమంగా చేర్చుకుంటా ఉంది. మరి ఖైరతాబాద్ ఎమ్మెల్యే తర్వాత దానం నాగేంద్ర గారు సాక్షాత్తు మా కిషన్ రెడ్డి గారి మీద టిఆర్ఎస్ నుంచి గెలిచిన శాసనసభ్యుడు మా పార్టీ అభ్యర్థి మీద పోటీ చేసి ఓడిపోయారు. మీరు బీఫామ్ ఇచ్చారు కాంగ్రెస్ టిఆర్ఎస్ నుంచి గెలిచిన అభ్యర్థిని. మరి మీరు దీన్ని ఏమంటారు? స్పీకర్ ఒక ప్రహసనంగా సాగుతా ఉంది, మీరు వాళ్ళు అనర్హులంగా ప్రకటించలేదు. రాహుల్ గాంధీ గారు సంఘలో ఒక రాజ్యాంగం, చిన్న ప్యాకెట్ డైరీ లాంటి రాజ్యాంగాన్ని పట్టుకొని రోజు చూపిస్తున్నాడు ఏమని, ప్రజాస్వామ్యం నష్టం అని. మరి తెలంగాణలో ఉన్న ప్రజాస్వామ్యం ఏంది? తెలంగాణలో ఉండే ప్రజాస్వామ్యం ఏంది? కర్ణాటకలో ఉండేది ఏంది? మీరు వీళ్ళు పశ్చిమ బెంగాల్లో చెప్తున్నది ఏంది? అంటే ప్రజలకు ఎవరికి అవగాహన ఉండదు. మేము తెలంగాణలో చేస్తే పశ్చిమ బెంగాల్ ప్రజలు వినరని మేము అదే పని చేస్తున్నాం. పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి కర్ణాటకలో గాని, తెలంగాణలో గాని, ఢిల్లీలో గాని, కేరళలో గాని చేస్తున్నటువంటి పరిస్థితులను ప్రజలను క్షేత్రస్థాయిలో దెబ్బరించి చైతన్యం చేస్తున్నాము. ఈ దేశంలో ప్రజాస్వామ్యం పట్ల, ప్రజాస్వామ్యంలో ఉన్న సంస్థల పట్ల కాంగ్రెస్ పార్టీకి గౌరవం లేదన్న విషయాన్ని స్పష్టంగా వారికి తెలియజేస్తున్నాం. ప్రజలు కూడా దాన్ని విశ్వసిస్తున్నారు, మమ్మల్ని ఆదరిస్తున్నారు. ఈ ఎన్నికలలో కూడా మమ్మల్ని ఆదరిస్తున్నారు. అందుకనే కాంగ్రెస్ పార్టీకి లాస్ట్ ఎలక్షన్స్ లో ఒక్క సీటు కూడా లేదు, కమ్యూనిస్ట్ పార్టీకి ఒక్క సీటు కూడా లేదు. వాళ్ళిద్దరికీ కలిసి 10% లోపలనే
సాగు చెప్పి కన్ను లెక్క సో ఈసారి జెండా ఎగరేయటం పక్కా అంటారా పశ్చిమ బెంగాల్లో? పక్కా 100% 2/3 మెజారిటీతో గెలవబోతున్నాం. 44.5% వస్తున్నాం. అన్ని సర్వేలు కూడా తమిళనాడులో కానీ ఇక్కడ కానీ మా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నేతృత్వంలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని ఇప్పుడు మనకు చివర ఉన్నటువంటి నార్త్ ఈస్ట్ స్టేట్ లో ఉన్నటువంటి అస్సాంలో మేము ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నాం, మా హేమంత బిశ్వ శర్మ గారు ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారు, అదే విధంగా బెంగాల్ ను కూడా అభివృద్ధి చేస్తున్నాం. 294 నియోజకవర్గాలు ఉన్నటువంటి దాంట్లో పక్కన ఉన్నటువంటి మన బంగ్లాదేశ్ ఇటువంటి దేశాల్లో విడిపోయినటువంటి దేశాలన్నిటి కూడా చొరబాటు సంతృష్టీకరణ చేయటం, వీటన్నిటి పట్ల SIR గాని తర్వాత NRC గాని వీటన్నిటి భారతీయ జనతా పార్టీ అమలు చేయబోతున్నది. కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోనే డబుల్ ఇంజిన్ సర్కారు బెంగాల్ ఎవరైపోతే బెంగాల్ ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేరబోతున్నాయి. రామచంద్రగౌడ్ గారికి అదేవిధంగా వెంకటేశ్వర రెడ్డి గారికి ఐ న్యూస్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు. మొత్తంగా చూస్తున్నాం పశ్చిమ బెంగాల్ సమరానికైతే అన్ని ప్రధాన పార్టీలు సన్నద్ధమవుతున్న పరిస్థితి. ఈసారి పశ్చిమ బెంగాల్లో కాషాయ జెండా ఎగరవేస్తామని భారతీయ జనతా పార్టీ చెప్తుంది. సో ఎవరు ఎన్ని కుయుక్తులతో వచ్చినా మరలా అధికారంలోకి నేనే వస్తానంటూ మమత చెప్తున్న పరిస్థితి. మొత్తంగా 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ అయితే విడుదలైంది. కానీ పశ్చిమ బెంగాల్ పై పూర్తిగా భారతీయ జనతా పార్టీ దృష్టి సారించిన పరిస్థితి. అండ్ అదే దూకుడుతో భారతీయ జనతా పార్టీ 144 సీట్లను కూడా ముందస్తుగానే ప్రకటించేసింది. సో మొత్తంగా భారతీయ జనతా పార్టీ పశ్చిమ బెంగాల్ ఎన్నికలపై ఈసారి గట్టిగానే పావులు కదుపుతుంది. సో ఏం జరగబోతుంది పశ్చిమ బెంగాల్లో అనేది మాత్రం చూద్దాం.